కురుపాం నియోజకవర్గంలో నిన్నటి నుంచి మేము ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మొదటి రోజు ప్రచారం అనేది మాకు ఎప్పటి నుంచో మా కుటుంబానికి సెంటిమెంట్గా భావించేటువంటి అల్లువాడ గ్రామం నుంచి నిన్న మేము మా ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అల్లువాడతో పాటు ఇంకొక 2 పంచాయతీల్లో కూడా నిన్న ప్రచార కార్యక్రమం కొనసాగింది. అయితే స్టార్టింగ్ అంటే అల్లువాడ గ్రామం నుంచి కూడా ప్రజల్లో ఎంతో ఆదరణ. మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళని ఓటు అడుగుతున్నప్పుడు వాళ్ళని కలిసినటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి ఆడబిడ్డలాగా బొట్టు పెట్టి ఆదరించి ఖచ్చితంగా మళ్ళీ జగనన్నే రావాలి, మాకు జగనన్నే కావాలి, మళ్ళీ మీరు గెలవాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా వాళ్ళు ఆశీర్వదిస్తున్నటువంటి తీరు చూస్తే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల పాటు జగనన్న ప్రభుత్వంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఈరోజు 99% హామీలను నెరవేర్చి ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా కరోనా లాంటి ఉపద్రవం వచ్చినా కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఏ ఒక్క పథకాన్ని కూడా ఆపకుండా కరోనా సమయంలో కూడా ఇస్తానన్న ప్రతిదీ కూడా ప్రజలకు ఇచ్చి ఆ హామీలన్నీ నెరవేర్చి ఈరోజు 99% హామీలు నెరవేర్చి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు కూడా ఈరోజు పార్టీలు చూడకుండా రాజకీయాలు చేయకుండా గ్రామాల్లో ఎక్కడా కూడా రాజకీయాలు అనే వాటికి తావు లేకుండా, ఒక రూపాయి లంచం లేకుండా, ఒక మధ్యవర్తి లేకుండా ఏ రాజకీయ పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళాలనేటువంటి నిబంధనలు ఏవి లేనటువంటి ప్రభుత్వం పాలన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అందిస్తున్నారు. కాబట్టి ఈరోజు ప్రజలు చాలా సంతోషంగా మమ్మల్ని మేము ఓటు అడగడానికి వెళ్ళినప్పుడు మేము అడగకుండానే ఖచ్చితంగా మళ్ళీ జగనే రావాలి, జగనే కావాలి అనేటువంటి నినాదంతో ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళిన ప్రజలు కానీ మహిళలైతే ఇంకా పెద్ద ఎత్తున మమ్మల్ని స్వాగతం పలికి సాదరంగా ఆహ్వానం పలికి మాకు వాళ్ళ బ్లెస్సింగ్స్ అంటే హార్ట్ఫుల్ బ్లెస్సింగ్స్ ఇవ్వడం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తున్నాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళీ జగనన్న 2019 కన్నా అంతకన్నా ఎక్కువ ప్రభంజనం సృష్టించబోతున్నారు. మళ్ళీ జగనన్న ప్రభుత్వం రాబోతుంది. మళ్ళీ ప్రజారంజక పరిపాలన జగనన్న ప్రజలకు ఇవ్వబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.